శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి నమః. వీక్షకులందరికీ మకర సంక్రమణ సంక్రాంతి శుభాకాంక్షలు. సహజంగా సూర్యుడు గోచార రీత్యా ద్వాదశ రాశుల్లో సంచారం చేస్తుంటాడు. తద్వారా మనకు సౌరమానం ప్రకారంగా 12 మాసాలు ఏర్పడ్డాయి. సూర్యుడు ఒక్కో నెల ఒక్కో రాశిలో సంచారం చేస్తుంటాడు. ఏ రోజునైతే ఏ రాశిలో ప్రవేశిస్తాడో ఆ రోజున సంక్రాంతిగా వ్యవహరిస్తుంటాం. అలాగా 12 సంక్రాంతులు మనకు ఉంటాయి. అందులో ముఖ్యంగా మకర సంక్రమణంకే ఎందుకంత ప్రాధాన్యత అనగా, మకర సంక్రాంతి రోజున అంటే ధనుర్రాశిలో నుండి సూర్యుడు మకర రాశిలో ప్రవేశం చేసినప్పుడు మకర సంక్రాంతిగా మనం 3 రోజుల పండుగ జరుపుకుంటాం. మకర సంక్రమణం జరిగేటువంటి ముందు రోజు భోగి, సంక్రమణం చెందినటువంటి రోజు సంక్రాంతి, ఆ తదుపరి కనుమ పండుగ, ఇలా 3 రోజుల పండుగ జరుపుకుంటాం. ముఖ్యంగా దక్షిణాయనం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవడమే మకర సంక్రమణకి అంత ప్రాధాన్యత ఇవ్వబడింది. సూర్యుడు మకర రాశిలో నుండి మకరము, కుంభము, మీనము, మేషం, వృషభం, మిథున రాశిలో సంచారం చేసేటువంటి ఈ 6 మాసాలని ఉత్తరాయణ పుణ్యకాలంగా అంటాము. ఆ తదుపరి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలో ఎప్పుడైతే సూర్యుడు సంచారం చేస్తాడో, అంటే కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం ధనుర్రాశుల్లో సంచారం చేసేటువంటి 6 మాసాల సమయానికి దక్షిణాయన కాలమని పేరు. ఇలాగా ఒక సంవత్సరానికి 2 ఆయనాలు ఉంటాయి. సనాతన హైందవ సాంప్రదాయం ప్రకారం నిర్వహించేటువంటి ప్రతి పండుగ వెనుక ఒక సశాస్త్రీయమైన సాంప్రదాయబద్ధమైనటువంటి విశేష ప్రాధాన్యత దాగి ఉంటుంది. సూర్యుడు దక్షిణార్ధగోళం నుండి ఉత్తరార్ధగోళం వైపు మరలనున్నది అనేటువంటి దానికి సూచికగా మకర సంక్రమణ సంక్రాంతి మనమంతా కూడా జరుపుకుంటాం. దీని నుండే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. దేవతా ప్రతిష్టాదులకి, దేవతార్చులకి అత్యంత అనువైనటువంటి కాలంగా ఉత్తరాయణ పుణ్యకాలం మనం పరిగణిస్తుంటాం. మన ఋషులంతా ఎంతో సాధన చేసి సశాస్త్రీయముగా ఖగోళంలో జరిగేటువంటి మార్పులను దృష్టిలో పెట్టుకొని ముహూర్తానుసారంగా ఆయా పండుగను నిర్ణయం చేశారు. సశాస్త్రీయం ప్రకారంగా మనం కూడా మన ధర్మాన్ని ఆచరిస్తూ ఆయా పండుగను జరుపుకుందాము. మన సనాతన ధర్మాన్ని చక్కగా ఆచరిస్తూ అంతా కూడా సుఖ ఆనందమయమైనటువంటి జీవితాన్ని గడుపుదాం. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం.